హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటిని చక్కదిద్దుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. మరి ఆయన చక్కదిద్దుకుంటారా లేదని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ ముఖ్యంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా షర్మిలాని ఆయన దూరం పెట్టడమే ఈ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. సో దాని గురించి ఇవాళ చెప్తున్నారు. సరే, వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు ఏమయ్యారు? వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కితే కాదు కదా. అధికారంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. స్వయంగా చెల్లే బయటికి వచ్చి అన్న మీద ధ్వజం ఎత్తినప్పుడు, ఆ చెల్లికి తల్లి సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజల్లోకి ఎలాంటి ఇండికేషన్స్ వెళ్తాయి అనేటువంటిది కామన్ సెన్స్ ఉన్నటువంటి చదువు లేనాడు కూడా చెప్తాడు కదా. మా అన్న నాకు అన్యాయం చేశాడు అని బయటికి వచ్చి చెల్లి చెప్పినప్పుడు అందులో మనం ఏంటంటే మన సమాజం సెంటిమెంట్ బాగా ఎక్కువ. ఆడకూతురు వచ్చి కొంచెం కన్నీళ్లు పెట్టుకుంటే అయ్యో పాపం అనేటువంటి సమాజం. పైగా మామూలు చెల్లి అయి ఉంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల అయితే అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. అది మీ ఇంటర్నల్ వ్యవహారం అయ్యేది. కానీ నువ్వు 16 నెలలు జైల్లో ఉంటే నువ్వు మొదలుపెట్టినటువంటి ఓదార్పు యాత్రని ఆవిడ భుజాల మీద వేసుకుని ఒక ఆడమనిషి అయినా సరే సుదీర్ఘమైనటువంటి యాత్ర నీ కోసం చేసింది. ఆ రోజున ఏమన్నారు? అన్న వదిలిన బాణం షర్మిల అని కదా అన్నది. తనే అనేక సభల్లో చెప్పింది. చెప్పినప్పుడు సహజంగానే పార్టీ శ్రేణులు కూడా ఏమనుకున్నాయంటే ఆవిడకి ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తారు, ఏ రాజ్యసభ ఇస్తారు అనేటువంటిది అందరూ భావించారు. ఆవిడ కూడా భావించింది. తల్లి కూడా అనేక సందర్భాల్లో చెప్పింది అనేటువంటిది మనం వింటున్నాం. సహజం కదా. కష్టపడ్డటువంటి వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్ అనేవాళ్ళు ఆశించడంలో తప్పు లేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఫిలాసఫీ ఏం చెప్పారంటే, నేషనల్ మీడియా ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాం, ఒక కుటుంబం నుంచి ఒక్కళ్ళు మాత్రమే రాజకీయంలో ఉండాలి, అది నా పాలసీ. మిగతా వాళ్ళు కేవలం నేను కుర్చీ ఎక్కడానికి మాత్రం వాళ్ళు పనికొచ్చే సాధనాలుగా ఉండాలి తప్పితే కుర్చీలో షేర్ మాత్రం అడగకూడదు. నిర్మోహమాటంగా ఆయన నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటిది. ఆవిడ ఒక లేడీ, ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్న ఆవిడే బిత్తరపోయింది. ఏంటండి మీరు అనేది అని కూడా అడిగింది. అవునంతే, ఇంట్లో ఒక్కళ్ళు మాత్రమే రాజకీయం చేయాలి, అది ఆయన ఫిలాసఫీ. అన్నప్పుడే మీరు ఖండించాలి కదా. అంటే మీరేమంటారు? ఆయన చెప్పింది కరెక్టా, కరెక్ట్ కాదా? ఎలా కరెక్ట్ అవుతుంది? అలాంటప్పుడు నువ్వు ఒక్కడవే చేసుకో. ఆవిడెందుకు పాదయాత్ర చేయాలి? మీ తల్లిగారు వచ్చి కన్నీళ్లు పట్టుకొని బైబుల్ చేతిలో పెట్టుకొని అందరినీ నా బిడ్డను గెలిపించండి, నా బిడ్డను గెలిపించండి అని ఆవిడెందుకు అడగాలి? అంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కదా సార్. ముందు నాన్నగారు ముఖ్యమంత్రి అయితే ఇదేమన్నా రాజకీయ వ్యవస్థ? నాన్నగారు పోగానే కొడుకు, కొడుకు పోగానే వాడి కొడుకు రావటానికి. అంటే రాజకీయం కాకుండా పదవి గురించి మాట్లాడుంటారేమో నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా. ఇప్పుడు పదవి గురించే కాదు, రాజకీయంలో కూడా పదవి కాకుండా ఊరికే నీకు ప్రచారం చేసేసి పదవి అడగకుండా కూర్చుంటారా? అదే కదా ఆయన ఉద్దేశం. అంటే బోయలు, మీరు నన్ను పల్లకి మోసే బోయలుగానే మీరు ఇది చూడండి, నేను పల్లకి ఊరేగుతా, మీరు మాత్రం ఏ వ్యాపారం వ్యవసాయం చేసుకోండి, నేను సపోర్ట్ చేస్తాను. దీన్ని ఫ్యూడల్ మనస్తత్వం అంటారు. వెనక రాజులకి తర్వాత మనం చూసాం, ఔరంగజేబు కాలంలో ఈ రాజ్యాల కోసం ఒకళ్ళనొకళ్ళు ఎలా చంపుకునేవాళ్ళు అనేటువంటి. ఈ రోజుల్లో చంపుకోవటాలు లేవు కానీ ఇండైరెక్ట్గా చంపేటారు. ఇప్పుడు ఆవిడకి ఆస్తిలో భాగం ఇవ్వలేదు, అధికారంలో భాగం ఇవ్వలేదు, ఆవిడ ఎక్కడికి పోవాలి పాపం? అలాంటి ఆవిడ నానా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మీరు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్న వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయాలి, అలా చేయాలి, మార్చుకోవాలని చెప్తున్న వాళ్ళు ఆ రోజున ఏమైపోయారు అంటున్నాను. అధికారం ఆ రోజున సలహాలు ఇచ్చింది వీళ్ళే. సో ఆ రోజున ఆయన చేసిన శభాష్ అని చెప్పి చప్పట్లు కొట్టి పోటీ పడి పొగిడిందంతా మీరేగా. కాబట్టి తిలా పాపం తలా పీడికడని మీ అందరికీ ఈ పాపంలో భాగస్వామ్యం, ఈ ఓటంలో భాగస్వామ్యం ఉంది. ఆయనకి నచ్చజెప్పటంలో మీరు ఫెయిల్ అయ్యారు, మీ మాటను పట్టించుకోకుండా ఆయన మునిగిపోయాడు. మీ ఇద్దరి భాగస్వామ్యం ఉంది. అయితే ఇప్పటికి కూడా వాళ్ళల్లో కొంతమంది నాయకులు చేస్తున్న వాదన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అన్యాయం చేశారు, చేయకుండా ఉంటే బాగుంటుందని ఒక్కడు మాట్లాడట్లేదు. ఇది ఇంటి సమస్య కాదు, మీరు మాట్లాడుకోవాలి. కానీ విజయమ్మ గారు బయటికి రావటం ఏంటి, షర్మిల గారు బయటికి రావటం ఏంటి, సునీతమ్మ గారు బయటకు వచ్చి అన్నను ఎదిరించడం ఏంటి, కొడుకుకి వ్యతిరేకంగా పనిచేయటం ఏంటి అని పేరు నాని లాంటి వాళ్ళు, తర్వాత కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి, ఎవరు మన ధర్మవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు చూసారా,
వీళ్ళందరూ కూడా షర్మిల గారిని విజయమ్మ గారిని తప్పుపడుతున్నారు ఇప్పుడు కూడా. ముఖ్యంగా విజయమ్మ గారిని కొడుకు వ్యతిరేకంగా కూతురు ఇది చేస్తా ఉంటే నువ్వెలా ఎలా చేస్తావు, ఆవిడ ఎలా బయటకు వస్తుంది అనేటువంటిది చూస్తే ఏంటంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా వీళ్ళు మారలేదు. ఏ ఒక్కడు కూడా పిచ్చి మద్యం మేము సప్లై చేసాం కాబట్టి ఓడిపోయామని ఒకడు చెప్పల్లా, శాండ్ అంతా బొక్కేసాం కాబట్టి ఇసుక దందాలు చేశాం కాబట్టి ఓడిపోయామని ఒక్కడు చెప్పంలా, మనుషుల్ని అడ్డం వచ్చిన వాళ్ళందరినీ దారుణంగా కొట్టి హింసించి మర్డర్లు చేశాం కాబట్టి ఓడిపోయామని ఒక్కడు చెప్పంలా, ఉద్యోగస్తుల్ని రాచి రంపాన పెట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వకుండా చేశాం కాబట్టి ఓడిపోయామని ఒక్కడు చెప్పట్లా, రోడ్లు బాగోక గుంతలు పడిపోయి నానా నరకయాత్ర పడుతున్నారు కాబట్టి దాని మూలాన ఓడిపోయామని ఒక్కడు చెప్పడం లేదు. ఇలా ఎవరన్నా చెబితే అది అసలైనటువంటి ఆత్మవిమర్శ అవుతుంది. వీళ్ళు ఇప్పుడు కూడా ఆత్మపరిశీలనలో కూడా ఎదుటాళ్ళని నిందిస్తున్నారే కానీ మన తప్పు ఎక్కడ జరిగింది అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, నేను ఇచ్చినటువంటి పెన్షన్లు తీసుకున్న అవతాతలందరికీ ప్రేమ ఏమైపోయిందో, అన్నదమ్ముల ప్రేమంతా ఏమైపోయిందో, ఈ అక్కజెల్లెళ్ళ ప్రేమ ఏమైపోయింది బాధపడుతున్నాడు. అంతేగాని వాళ్ళకి చేసినటువంటి దారుణాలు ఏం కనబడట్లేదా, అడ్డగోలుగా దోచుకొని తిన్నటువంటివి ఏమీ కనబడట్లేదా? ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. కాకపోతే మీకు భయపడి ఆ రోజున బయటికి చెప్పాల. వాళ్ళకంటూ టైం వచ్చినప్పుడు మే 13వ తారీఖు 2024 బ్రహ్మదేవుడు కనుక మనుషులు తలరాత ఎలా అయితే రాస్తారో మీ అందరి తలరాతని వాడు ఓటర్ అనేటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మాండంగా రాశాడు 11 సీట్లతో. ఇది గమనించుకోకుండా వాళ్ళని వీళ్ళని నిందించుకుంటే ఏంటంటే ఇంకా ఆత్మవంచన చేసుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకొని ప్రజలను కూడా మోసం చేయాలనుకుంటున్నారు. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. మీరు మాకు తాయిలాలు పంచినంత మాత్రాన మిమ్మల్ని మళ్ళీ గద్దెనెక్కించి నెత్తిన పెట్టుకొని ఊరేగాల్సిన అవసరం మాకు లేదు అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మాకు కావాల్సింది రోడ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, అవినీతి రహిత సమాజం కావాలి, వ్యవస్థలన్నీ పనిచేయాలి, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఇన్ని కోరికలు వాళ్ళు కోరుకుంటే ఏమీ లేదు నేను బటన్ నొక్కేశాను కాబట్టి నేను గెలుస్తానని భ్రమల్లో నువ్వు బతికి నీ వాళ్ళందరినీ కూడా అదే భ్రమల్లో బ్రతికిచ్చి నోటికొచ్చినట్టల్లా అవతల వాళ్ళని అమ్మల్ని అక్కల్ని ఆలుల్ని తిట్టించిన తర్వాత ప్రజలు అసహించుకోక ఏం చేస్తారు? భువనేశ్వరి గారిని నిండు సభలో తిట్టడం తప్పే అని ఈ రివ్యూ చేసుకుంటున్న వాళ్ళల్లో ఒక్కడన్నా వచ్చి మాట్లాడుతున్నాడా బయటికి ఇవాళకి? భువనేశ్వరి గారిని ఎవరైతే తిట్టిన నేతలు ఉన్నారో అదే నేతలు ఇటు విజయమ్మన్ గారిని కూడా ఇప్పుడు తిడుతున్నారు కదా. వాళ్ళే స్వయంగా నీ చెల్లిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి కూతురే కాదని మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? అన్నాన్ని చెప్పుతో కొట్టద్దు. ఏంట్రా నువ్వు మాట్లాడేది నా చెల్లి గురించి మాట్లాడుతున్నావని నువ్వు మెదలకుంటా ఉన్నావు అంటే ఏంటంటే దాన్ని ఎంకరేజ్ చేసినట్టేగా. కాబట్టి ప్రజలు చీత్కరించి ఇంకా మళ్ళీ పెద్ద పదాలు వాడాల్సి వస్తుంది. ఇక్కడ వాడితే బాగోదని వాళ్ళు ఊరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని మామూలు పదాలతో కూడా తిట్టకూడదు. ఒకవేళ జగన్ గారికి మీరు ఎప్పుడు ఏదైతే అన్నారో అంత కోపం ఉన్నా దాచేసుకున్నాడేమో, అంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడ చేజారిపోతారని. అట్లా ఎందుకు? నువ్వు వద్దు ఇలా తప్పు ఎదుటి వాళ్ళని పదిది దాటి మాట్లాడొద్దంటే ఎవ్వడు మాట్లాడేవాడు కాదు. ఇలా బూతులు తిట్టిన వాళ్ళకి అందరికీ నువ్వు పిలిచి పదవులు ఎప్పుడైతే ఇచ్చావో బూతులు తిడితేనే మనకు పదవులు వస్తాయన్నారు కాబట్టి పోటీ పడి బూతులు తిట్టారు. కాబట్టి తప్పెవరిది? తిట్టినప్పుడు మెదలకుండా ఉండి ఎంకరేజ్ చేసావు కాబట్టి ఇవాళ నీకు ఈ గతి పట్టింది. నీతో పాటు అందరూ మునిగిపోయారు. కాబట్టి ఇప్పటికైనా పైపైన సమీక్షలు కాకుండా లోతుగా విశ్లేషణ చేసుకొని ఎక్కడ తప్పు జరిగిందని చెప్పేసి పారిపోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చోకుండా